శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ వయసులో వీళ్ళకి మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే డిఎండి ఉందని తెలిసింది? పెద్ద అబ్బాయికి 7 years ఉండగా తెలిసింది. మోస్ట్లీ 99% బాయ్స్కి వస్తుంది, బాయ్స్కే వస్తుంది. 1% ఓన్లీ. బాబు గురించి విన్నప్పుడు ఫస్ట్ పెద్ద బాబు గురించి మీకు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే అర్థమైంది అసలు దీని React తీవ్రత ఎంత అని? అంటే ఈవెన్ స్కూల్కి వెళ్తే నర్సరీ పిల్లలు కూడా 2 స్టెప్పులు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుండేవారు. వీడేదో కొంచెం కష్టంగా, అప్పుడు వాళ్ళు చెప్తే నాకు అర్థమైంది అది ఏదో ప్రాబ్లం ఉంది. ఇంకో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఆయన, అప్పట్లో నా శాలరీకి ఇది లేకుండానే 18,000 per month ఇద్దరికి. ఇలాగే అంటే ఇలా కంటిన్యూ అవుతుందా? వాళ్ళకి ఇంకా మందులు ఇవ్వాలా, మెయింటైన్ చేయాలా, ఎలా కొనసాగించాలి? ప్రజెంట్ బాబుకి, పెద్ద బాబుకి అయితే హార్ట్ వరకు వచ్చిందండి ఆల్రెడీ. ప్రెగ్నెన్సీలో టెస్ట్ చేస్తే డెఫినెట్గా తెలిసిపోయేది ఏమిటి పరిస్థితి అని చెప్పి. అప్పుడు బోల్డ్ అని టెస్టులు చేస్తారు. మాకు ఐడియాలు కదా, మేము అడగం. డాక్టర్లు వాళ్ళంతటి వాళ్ళు చెప్పరు. చెస్ ఛాంపియన్వి కదా నువ్వు. స్కూల్కి కొన్ని రోజులు వెళ్ళాక తర్వాత నీ అంతటి నువ్వే చెస్ నేర్చుకున్నావు. ఎలాగా? కొంచెం పక్కన ఇంట్లో ఆడుతుంటే చూసాను. క్వశ్చన్స్ వస్తూ ఉంటాయా? మీకున్న కండిషన్ ఏమిటి, ఎలాగా అని చిన్న పిల్లలు అడుగుతారు. అడిగినప్పుడు ఏం చెప్తావు నాన్న? ఏం చెప్పను, ఆన్సర్. కాబట్టి ప్రెగ్నెన్సీలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అందరూ చేయించుకోవాలని మీ సలహానా సార్ శ్రీనివాస్ గారు? 20% జెంటికల్ ద్వారానే ఇది వస్తుంది. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఇవాళ మాట్లాడబోయే విషయం చాలా గంభీరమైనది. ఎందుకంటే బహుశా వ్యక్తుల జీవితాలు అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని తీవ్రమైన ఇబ్బందులు, ఆ ఇబ్బందుల కారణంగా ఫలితంగా తర్వాత పుట్టే పిల్లలకి వచ్చే ఒక చాలా దారుణమైన కండిషన్ గురించి మాట్లాడబోతున్నాం. దాని పేరే మస్క్యులర్ డిస్ట్రోఫీ. డిఎండి అన్నది గతంలో వార్తల్లో అనేక సందర్భాల్లో మనం వినుంటాం, కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది ఎంత సీరియస్ కేసు అని చెప్పి. కానీ ప్రెగ్నెన్సీలో ఆమ్నియోసెంటిసిస్ అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా ఒక టెస్ట్ చేసి ఈ పిల్లలకు ఆ జీన్ ఉంది అని ముందుగానే నిర్ధారించే అవకాశం ఉంది. తద్వారా ఆ ప్రెగ్నెన్సీని కొనసాగించాలా లేదా అనే ఒక నిర్ణయం తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నిజానికి డిఎండికి క్యూర్ లేదు అన్నది జీర్ణించుకోలేని ఒక కఠోరమైన వాస్తవం. ఒక కుటుంబం ఈ డిఎండి బారిన పడి ఏ విధంగా ఇవాళ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి వచ్చారో మనం మాట్లాడబోతున్నాం. శ్రీనివాస్ గారు ఒక ఆడిట్ ఫర్మ్లో పనిచేస్తారు అండ్ వారి శ్రీమతి గారు పావని గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. పావని గారు, వారి ఇద్దరి బంగారు కుమారులు అసలు చూస్తే ఎంత ముద్దుగా ఉన్నారో మీరే చూస్తే అర్థమవుతుంది. ప్రణీత్, శౌరి ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా స్వాగతం. హాయ్ ప్రణీత్. హాయ్ అమ్మా. హాయ్ అమ్మ. మీరు చెప్పండి పావని గారు, మీతో మొదలు పెడతాం. మీకు బహుశా ఏ వయసులో వీళ్ళకి మస్క్యులర్ డిస్ట్రోఫీ అంటే డిఎండి ఉందని తెలిసింది? పెద్ద అబ్బాయికి 7 years ఉండగా తెలిసింది. అంతవరకు నార్మల్గా నార్మల్ పిల్లల్లానే తిరిగారు. బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళేవాడు, బయటికి వెళ్ళి ఆడుకునేవాడు, నార్మల్గానే ఉండేవాడు. 7th year రాగానే బయటపడింది. ఎలా బయటపడిందమ్మా? అంటే సిమ్టమ్స్, కింద కూర్చుంటే ఇప్పుడు అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. కింద కూర్చుని భోజనాలు చేస్తే వాళ్ళు మాతోటే తినేవారు. లేపు అని అనేవాడు. తర్వాత ఇదేంటి లేపడం ఏంటి, నువ్వే లే అని చెప్పేసి వచ్చేసా. నెమ్మదిగా మన క్రాలింగ్ చేసుకుంటూ వచ్చి సోఫా పట్టుకుని లేచేవాడు. బాత్రూమ్కి వెళ్ళిన ఇండియన్ టాయిలెట్స్కి వెళ్ళేవారు కాదు. ఇండియన్ టాయిలెట్స్కి వెళ్తే నిలబడే వెళ్ళేవారు. ఆ ఇబ్బందులు మెల్లిమెల్లిగా గమనించారు. స్టెప్స్ ఎక్కడం కూడా నీస్ మీదకి వెళ్ళిపోతుంది. నీస్ మీద చేయి పెట్టుకుని స్టెప్స్ ఎక్కుతారు. అవి చూసి డాక్టర్ దగ్గరికి మామూలుగా ఏదో వీక్గా ఉన్నాడనే తీసుకెళ్ళాము. ఆయన చూడగానే ఇది సీరియస్ కేసే, కొంచెం ఇలా ఉంటుంది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మా హస్బెండ్ రమ్మంటే వచ్చారు, చెప్పారు మాట ఇలా ఉంటుంది అని. వీడికి ఉందంటే వాడికి ఉండొచ్చు, చెప్పలేము అది కూడా. అంటే వెంటనే వాడికి టెస్టులు చేస్తే 15-20 daysలో పాజిటివ్ వచ్చింది. నిజానికి డిఎండి అనేది జెనెటిక్ అనే అవగాహన అంతకు ముందు మీకు తెలియదండి అసలు. జెనెటిక్గా ఆ కణం ఉంటేనే పిల్లలకు వస్తుంది. మీకు ఒక అమ్మాయి కూడా ఉంది కదండి? అమ్మాయి ఉందండి, పెద్ద అమ్మాయి. అదే ప్రణీత్ అండ్ ప్రణతి ట్విన్స్. ప్రణీత్ అండ్ ప్రణతి ఇద్దరు ట్విన్స్ అండి. ఆ ట్విన్స్ లో ఒకళ్ళకి లేదు, ఒకళ్ళకి మాత్రమే ఉంది. అది ఎలా, దానికి కారణం చెప్పారా? డిఎండి అంటారు మేడం దీన్ని. డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది మోస్ట్లీ 99% బాయ్స్కి వస్తుంది. 1% ఓన్లీ గర్ల్స్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఫిమేల్స్లో ఓన్లీ 1 in 1 lakh ఉంటారు, బాయ్స్లో అయితే 1 in 3,500.
అది రేషియో. మీరు బాబు గురించి విన్నప్పుడు ఫస్ట్ పెద్ద బాబు గురించి మీకు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే అర్థమైంది అసలు దీని తీవ్రత ఎంత అని? డాక్టర్ గారికి తీసుకెళ్ళి వెంటనే నాకు ఆఫీస్ ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేసి అర్జెంట్గా డాక్టర్ గారు రమ్మన్నారండి. ఇప్పుడు అంటే నాకు అప్పుడు కొంచెం వర్క్లో ఉన్నాను, ఇప్పుడు ఎందుకు అర్జెంట్ నేను తర్వాత మాట్లాడతానంటే, లేదు అర్జెంట్గా రమ్మన్నారు సార్ అన్నారు. వెంటనే బయలుదేరి వెళ్తున్న తర్వాత ఆయన మొత్తం దాని కేసు మొత్తం చెప్పారు. ఇలా దీన్ని డిఎండి అంటారు, దీనికి ప్రజెంట్ అవుతే క్యూర్ లేదు, దీనికి బాబుకి పెద్దవాడికి ఉంది అంటే రెండో దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ముందు అందుకని రెండో వాడికి వెంటనే టెస్ట్ చేయించొద్దు, ముందు పెద్దవాడికి టెస్ట్ చేయించి ఆ టెస్ట్ రిపోర్ట్ మనకు 10-15 డేస్లో వస్తుంది. అది కనుక పాజిటివ్ వస్తే అప్పుడు మళ్ళీ రెండో వాడు చేద్దాం, అది పాజిటివ్ రాకపోతే నేను రెండో వాడిని వద్దన్నారు. సో నేను ఆ దృష్టితోనే వెంటనే 10 డేస్ ఆగా రిపోర్ట్ వచ్చింది. అది పాజిటివ్ అని తెలిసిన తర్వాత మళ్ళీ అప్పుడు బ్లడ్ రిపోర్ట్ వీడిది కూడా పంపించాం. వీడిది కూడా రిపోర్ట్ తెలిసిపోయింది 15 డేస్ తర్వాత. ఇప్పుడు ప్రణతికి మరి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది కదా, అప్పుడే మేము ప్రణతి గురించి కూడా డాక్టర్ గారిని అడిగామండి. ఆయన అన్నది ఏంటంటే లేడీస్లో మ్యాక్సిమం రాదు, ప్రజెంట్ ఇప్పుడు అమ్మాయికి ఏం చేయించొద్దు అన్నారు. అది 18 ఇయర్స్ తర్వాత మనం చేయొద్దు అన్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గానే కనుక్కున్నాను, 20లో చేయొద్దు కానీ ఉంటే ఆఫీస్. బట్ ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే ఇంతవరకు బాగానే ఉందండి. పాప నీట్ కోసం ప్రిపేర్ అవుతుంది. ఈ బుజ్జి తండ్రుల్ని మరి స్కూల్లో వేశారా సార్? 3rd క్లాస్ వరకు వెళ్ళాడండి బాబు. 3rd క్లాస్లో ఉండగానే హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది, కర్సివ్ రైటింగ్. ఆ కర్సివ్ రైటింగ్ టైంలోనే మాకు తెలిసింది ఇది. ఆ కర్సివ్ రైటింగ్ కాంపిటీషన్ పంపిద్దామని వాళ్ళ టీచర్ పిలిచినని చెప్పింది. చాలా బాగా రాస్తున్నాడు, కర్సివ్ రైటింగ్ కాంపిటీషన్ నెక్స్ట్ ఇయర్ పంపిద్దాం 4th స్టాండర్డ్లో. అలాగే మనం కానీ ఎటువంటి రాస్తుంటే సగం రాసి నేను రాయలేను అంటున్నాడు. అప్పుడు కూడా నాకు రాలేదు. అంటే ఈవెన్ స్కూల్కి వెళ్తే నర్సరీ పిల్లలు కూడా 2 స్టెప్పులు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుండేవారు. వీడేదో కొంచెం కష్టంగా, అప్పుడు వాళ్ళు చెప్తే నాకు అర్థమైంది అది ఏదో ప్రాబ్లం ఉందని. డాక్టర్ గారు చెప్పి ఒక ½ అవర్ చెప్పారండి ఆయన, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఆయన, దీనికి క్యూర్ లేదు, దీని గురించి నువ్వు అనవసరంగా హాస్పిటల్ కానీ ఆయుర్వేదం అని ఇదని ఎక్కడెక్కడికో డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా వెళ్ళొద్దు, దీనికి ఏమీ చేయలేం, దీనికి తెలియదు. కాస్త ఇంట్లో ఉండి ఫిజియోథెరపీ మీరు చేసుకోండి, లేకపోతే ఎవరైనా ఫిజియోథెరపీని కొన్నాళ్ళు నేర్చుకుని మీరే ఇంట్లో చేసుకోండి, దానికి కూడా ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే ముందు వీళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. ఇలా వీల్ చైర్స్ అని అసిస్టివ్ డివైజెస్ చాలా అవసరం అవుతాయి. ఆ డివైజెస్ కొని కూడా నీ దగ్గర డబ్బులు పెట్టుకోవాలి, ముందు చాలా అవసరం ఉంటుందంటే. అయినా కూడా నేను అయితే తిరిగానండి, చాలా తిరిగాను, పిల్లల్ని వేసుకుని చాలా చోట్ల తిప్పాను. గుజరాత్ వెళ్ళాము, ఇక్కడ మన ఈఎస్ఐ ఆయుర్వేదంలో అప్పట్లో నా శాలరీకి ఇది లేకుండానే 18,000 per month ఇద్దరికి మెడిసిన్ కాస్ట్ పెట్టేవాడిని. 1 year పాటు ట్రీట్మెంట్ ఇప్పించాను, ఈఎస్ఐలో ఇప్పించాను, మెడిసిన్స్ అని. నెక్స్ట్ బరోడా తీసుకెళ్ళాం, అక్కడ కూడా ట్రీట్మెంట్. ఎలక్ట్రోపతి అని ఆయన ఎవరో చెప్పారండి, అంటే కింద ఏదో ఎలక్ట్రిక్ షాక్ స్టిమ్యులేషన్స్ ఇచ్చి ఏదో చేస్తానండి. అది కూడా ఒక 10 days చూసాం, నాకు తెలిసిపోయింది ఇంక వాడవుతే ఏడ్చేసాడు. నేను అంటే ఆఫీస్ వర్క్ ఉండి వెనక్కి వచ్చేసాను. నేను 2 weeks ఉన్నాను, 2 weeksలో మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చేసాము. ఇంకా వాడు 18 hours కరెంట్ మీదే వాళ్ళకి మెడిసిన్ అది ట్రీట్మెంట్ చేశారు అక్కడ. ఇంకా రెండో అబ్బాయి అయితే రెండో రోజే పీకేసాడు ఆ వైర్లని, నాకు అవన్నీ వద్దు అని. వీడి పాప 1 week ఉంచుకుని చేయించుకుంటే. అంటే నేను కూడా గమనించాను మేడం, ఒక 10 daysలో నేను చూసింది అందరూ చాలా చిన్న పిల్లలే. ఎక్కడికైనా బాగా గ్రోత్ అయిన పిల్లల్ని వాళ్ళు చేస్తూ మనకు చూపెడితే దాని మీద నమ్మకం ఉంటుంది. కానీ ఎవరు ఆ స్టాండ్లో లేరు, అందరూ చిన్న పిల్లలు. సో నాకు ఇంకా అనుమానం వచ్చింది, ఇలుపులు వాడు ఫోన్ చేసినానని నేను ఉంటాను. మామూలుగా అయితే దేన్ని రిజెక్ట్ చేయడు, మ్యాక్సిమం ఏ మంది ఇచ్చినా ఇదేంటి ఆయుర్వేద కషాయాలు ఇచ్చినా తాగేసేవారు. మద్దనాలు చేసేవారు, నేను వేడి నీళ్ళతో మద్దనాలు చేసేవారు, మరుగుతున్న పాలతో మద్దనాలు చేసేవారు. కానీ ఫలితం ఉండదు కదండి, అంటే తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వచ్చు కొంతవరకు. అది కరెక్ట్. అంటే ఫిజియోథెరపీ చేయించుకుంటే కొంచెం మేనేజ్మెంట్ కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు. చేయించాం మేడం, అది కూడా. ఏ టైంలో ర్యాపిడ్గా ప్రోగ్రెషన్ చూసారు మీరు? 2014లో తెలిసింది మేడం. 2016కి వచ్చేసరికి టోస్ వాకింగ్ వచ్చేసింది. అంటే ఇలా టోస్ మీదే నడుస్తారు, మొత్తం ఫుట్ అంతా పెట్టి నడవలేరు. టోస్ వాకింగ్ మీద నడిచేవాడు, ఆడుకునేవారు, బయట పిల్లలతో ఆడుకునేవారు. ఏమన్నా పడిపోతే రోడ్డు మీద పడిపోతే ఆ పిల్లలందరూ వచ్చి చెప్పేవారు, ఆంటీ ప్రణీత్ పడిపోయాడు, శౌర్య పడిపోయాడు అంటే మేము వెళ్ళి లేపేవాళ్ళం. ఆడుకుంటే తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా మాకు అర్థమైంది. స్టెరాయిడ్స్ ఏమైనా ఇచ్చారండి? స్టెరాయిడ్స్ ఏం లేదండి, డాక్టర్ అసలు వద్దన్నారు, స్టెరాయిడ్ అనేది వద్దన్నారు అసలు. ఇప్పుడు వాడమంటున్నారు కానీ ఇప్పుడు వీళ్ళకి వాడిన యూజ్ ఉండదంటే. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అండి మామూలుగా డిఎండి జీన్ అన్నది? అది అంటే పూర్వీకుల నుంచి వస్తుందని అంటారు. మా ఫాదర్ మొన్న రీసెంట్ 2021లో పోయారు మేడం.
మా ఫాదర్ ముత్తాత గారి వరకు తెలుసు ఆయనకి. అంటే ఈవెన్ ఈక్వల్ 5 generations ఆయన వరకు తెలుసు. ఆయన మన ఈ బాబులు తెలిసినప్పుడు మా ఫాదర్ దగ్గరే ఉన్నారు నాకు. సో ఆయన అయితే 5 generation వరకు ఏమీ లేవు అన్నారు. అలాగే సేమ్ వాళ్ళ దాంట్లో కూడా చెక్ చేసాం, ఒక 3-4 generations ఏమీ లేవు. ఏమి చెప్పలేదా ఎందుకు వస్తుంది ఇది అని? అంతే మేడం. జెంటికల్ అని చెప్పారు ఆయన షూర్ చెప్పారు, జెంటికల్ డిజార్డర్ ఇది. అలా అని చెప్పేది 5 generations 7 generations అని పెట్టుకోవద్దు. ప్రీవియస్ ఎక్కడైనా జనరేషన్ నుంచి నీకు రావచ్చు. ఆయన ఫస్ట్ అడిగిన క్వశ్చన్ డాక్టర్ గారు ఎంతమంది అమ్మ మీరు అని అడిగారు. మా అన్నయ్య ఉన్నారా పోయారు అని అడిగారు. అదేంటండి అంత మాట అన్నారంటే, యాక్చువల్గా ఇది మదర్స్ నుంచి క్యారీ అవుతుంది, బాయ్స్కి చాలా కష్టం. బాయ్స్ అంటే మా అన్నయ్య ఉన్నారంట, మరి మీకు ఎలా ఇదైందని అప్పుడు ఆయనే ఆశ్చర్యపోయాడు. సో సెకండ్ ఇది బుజ్జి తండ్రి, నువ్వు మాట్లాడవా ఏమన్నా? మాట్లాడతా. నువ్వు చెస్ ఛాంపియన్వి కదా, ఆ, నువ్వు స్కూల్కి కొన్ని రోజులు వెళ్ళాక తర్వాత నీ అంతటి నువ్వే చెస్ నేర్చుకున్నావు ఎలాగా? కొంచెం పక్కన ఇంట్లో ఆడుతుంటే చూసాను, నచ్చిందని చెప్పి అడిగాను, ఫాదర్ని అడిగాను. నువ్వు ఇంత పాజిటివ్ స్పిరిట్ ఎలా పెట్టుకున్నావు? తెలియదు. ఇంత చక్కగా నవ్వుతూ నువ్వు చెప్పు శౌరి, అన్నయ్యని చూసి. అన్నయ్య కింగ్ కదా, నువ్వు కింగే కదా. ఎక్కడ మీకు ఎప్పుడైనా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయా, మీకున్న కండిషన్ ఏమిటి ఎలాగా అని? చిన్నపిల్లలు అడుగుతారు అంతే. అడుగుతారు. అడిగినప్పుడు ఏం చెప్తావు నాన్న? ఏమేమి చెప్పను, ఆన్సర్. మరి ఇంత చక్కటి చెస్ ఛాంపియన్ ఎట్లా అయ్యావు నువ్వు చెప్పవా? నేషనల్ ఛాంపియన్ నువ్వు, నేషనల్ లెవెల్స్లో ఆడతావు కదా చెస్. ఎవరు నేర్పించారు చెస్? ఫయాజ్ సార్ అని నేర్పించారు స్టార్టింగ్లో. ఇప్పుడు అమిత్ సార్ దగ్గర నేర్చుకుంటున్నా. అంటే కోవిడ్ ముందు వరకు ఆయన వచ్చేవారు, ఫయాజ్ గారు ఇంటికి వచ్చి చెప్పేవారు. తర్వాత మధ్యలో ఆయనకి బ్రేక్ వచ్చి మానేశారు, ఇంకో అబ్బాయి వచ్చి చెప్పేవారు. కోవిడ్ వచ్చాక ఇంకా ఇంటికి ఎవరిని రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఆన్లైన్లో నేర్చుకుంటున్నాడు ఇప్పుడు. సో 2-3 విషయాలు అర్థమయ్యాయండి. ఒకటి, ఇది జెనెటిక్గా వచ్చేది కాబట్టి ప్రెగ్నెన్సీలో తెలుసుకునే అవకాశం ఉంటుంది మేడం. ఇది అందరూ చేయించుకోవాలని మీ సలహానా సార్ శ్రీనివాస్ గారు? లేకపోతే నేను అదే అంటున్నాను మేడం, అంటే అట్లీస్ట్ అందరూ కాకపోయినా ఇప్పుడు దీంట్లో మా దగ్గర నుంచి మేము మా ఫౌండేషన్ ద్వారా మేము చెక్ చేసింది 70% జెంటికల్ ద్వారానే ఇది వస్తుంది ప్రాబ్లం. సో అట్లీస్ట్ ఆ 70% పీపుల్ చెక్ చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్స్కి ప్రివెన్షన్ చేయొచ్చు. కష్టమైన పరిస్థితి అంటే పేరెంట్స్కి. మీరు ఎలా కోపోయారు పావని గారు? ఫస్ట్ 3-4 months అయితే తట్టుకోలేకపోయాము. ఏంటి ఇలా ఉంటుంది అంటే, మాకు లేక పుట్టిన పిల్లలే. నెక్స్ట్ 1.5 yearకి వాడు పుట్టాడు. అసలు మేము ఇల్లు కొనుక్కున్నాకే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇల్లు కొనుక్కున్న ఆ ఆనందంలో 7 years అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా వీళ్ళతో తెలిసాక ఇల్లు అమ్మేసి బయటకు వచ్చేసాము. ఇప్పుడు మా ఆడపడుచు గారి ఇంట్లో ఉంటున్నాం మేము. సిస్టర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్కడ ఇల్లు కొనుక్కుని, అంటే వాడు నా దగ్గర పెరిగాడు. ఫ్యామిలీ సపోర్ట్ ఇది ఉందా సార్? చాలా చాలా ఉంది మేడం. నాకైతే వాళ్ళ ఫాదరు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అక్క నాకైతే చాలా సపోర్ట్గా ఉంటారు. అసలు మమ్మల్ని అయితే వదలరు. మా మేనలుడు మెయిన్, వాడు ఇంటర్ నుంచి నా దగ్గరే చదువుకున్నాడు. వాడికి మ్యారేజ్ నా దగ్గరే అయింది, పిల్లలు నా దగ్గర. ఆ నమ్మకారం వాడంటే, వాడైతే మమ్మల్ని వదలడు. అంతకంటే ఎక్కువ మా ఫాదర్ అండి. అసలు ఆయన ఫస్ట్లో హోప్ ఇచ్చింది ఆవిడ. ఎందుకంటే తెలిసిన నెక్స్ట్ డే తనకేం తెలియలేదు. డాక్టర్ గారు 1/2 hour కౌన్సిలింగ్ చెప్పారు. ఆ కౌన్సిలింగ్లో తనకేదో అంత సివియరిటీ అని అర్థం లేదు తనకి. నాకు ఇంటికి రాగానే అర్థమైంది. వెంటనే గూగుల్ ఓపెన్ చేసి మొత్తం అంతా నేను చెక్ చేసుకున్నాను. నాకు అర్థమైపోయింది, కామ్ అయిపోయింది. మా ఫాదర్ వచ్చి నాకు ధైర్యం చెప్పి, తనకు ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా ఆయన పోయే వరకు కూడా తనకి రోజు చాలా సపోర్టివ్గా ఉంటారు. ప్రతిరోజు నాకు ఫోన్ చేయకపోయినా ఆయన తనకు మాత్రం 4-5 times కాల్ చేసి అడుగుతారు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు. తల్లి వీల్ చైర్ అది ఎప్పుడు తీసుకొచ్చారు మీరు? అంటే వీల్ చైర్ అంటే 2016 ఎండింగ్ నవంబర్కి వాకింగ్ బంద్ అయిపోయింది. వీల్ చైర్ తీసుకున్నాం. అంటే టోస్ మీద నడవడం కూడా బంద్ అయిపోయింది? బంద్ అయిపోయింది మొత్తం టోటల్గా. వాడికి 2016 మేడం, 2017 మాన్యువల్ తీసుకున్నాము. ఇంకా తర్వాత పెద్ద పిల్లలు అయినప్పటి నుంచి ఇంకా మనం ఆటోమేటిక్ తీసేసుకున్నాం. ఆటోమేటిక్ ఇప్పుడు మీరు ఉండాలా కూడా, లేకపోతే తను నడపలేదు? ఉండాలి మేడం, పక్కన ఉండాలి. నువ్వు నడపలేవు కదా నాన్న? ఇంకా నడపగలడు, కొంచెం భయం అప్ అండ్ డౌన్ వచ్చిన. అవునులే, అంటే ఇంట్లో వరకు ఓకే. ఇంట్లో బెడ్ మీదే ఉంటారండి. ఇంట్లో అసలు ఏం వీల్ చైర్ కూర్చోరు, అసలు బయటకు వస్తేనే వీల్ చైర్లో. ఇంట్లో అయితే మొత్తం బెడ్ మీదే. అంటే అంటారు చూడండి, అమ్మ నాన్న చేత తినిపించుకోవాలి, చేయించుకోవాలి, సేవ చేయించుకోవాలని పుట్టారు ఇద్దరు. అంతే అండి. వాడైతే 3-4 years బ్రష్ కూడా చేసుకోలేదు. అమ్మ కలిపి పెడితే బాగుంటుంది కదా.
టేస్ట్ అసలు సూపర్ కదా, అంతే కదా శౌరి? ఏం తింటావు ఇష్టంగా నువ్వు? టేస్ట్ బడ్స్ మొత్తం అంతా నార్మల్ ఫంక్షనింగ్ అండి, అన్ని ఇష్టంగా తినగలుగుతారు? వీడంతా ట్రెడిషనల్ ఫుడ్ ఇష్టపడతాడు, వాడంతా మన పిజ్జాలు, బర్గర్లు, పన్నీర్లు అవేనా? మసాలా ఐటమ్స్, బిర్యానీలు పిజ్జాలు అలాంటి బర్గర్లు వాడు ఇష్టపడతాడండి. అంటే మా దాంట్లో మామూలుగా మన అంటే బాగా ట్రెడిషనల్ ఫుడ్, దాల్, కర్రీ ఇలాంటివి బాగా ఇష్టం. వాట్ ఈస్ ప్రోగ్నోసిస్ సార్ తర్వాత ఇది ప్రోగ్రెషన్ ఇలాగే అంటే ఇలా కంటిన్యూ అవుతుందా? వాళ్ళకి ఇంకా మందులు ఇవ్వాలా, మెయింటైన్ చేయాలా, ఎలా కొనసాగించాలి? ప్రెసెంట్ అయితే ఇప్పుడు వాళ్ళకున్న కండిషన్ బట్టి ఆల్రెడీ బాబుకి, పెద్ద బాబుకి అయితే హార్ట్ వరకు వచ్చిందండి, ఆల్రెడీ హార్ట్ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. సో అందుకని ఇక్కడ మేము వైనాగేశ్వరరావు గారని మన రెయిన్బోలో చైల్డ్ కార్డియోలో నెంబర్ 1 కార్డియోలో నెంబర్ 1. సో ఆయన్ని మాకు విజయశేఖర్ గారు, మా పీడియాట్రిషియనే చెక్ చేసి పంపించారు. ఆయన మా పీడియాట్రిషియన్ విజయశేఖర్ రెడ్డి గారు. ఆయనే చాలా పాజిటివ్గా మాట్లాడతారు, ఏది ఉన్నా ఇదిగా చెప్తారు. ఆయనే చెప్పారు నాకు కార్డియో, ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకెవరి దగ్గరికి వద్దని. కార్డియో అంటే ఇప్పుడు దానికి ఎన్నేళ్ళు, నీకు ఎన్నేళ్ళు అన్న ఇప్పుడు? 17. యూజువలీ 20s దాటేసరికి కార్డియాక్ ఇది వస్తుందని ఆల్రెడీ కార్డియాక్ ప్రాబ్లం వచ్చేసి 2019 నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు. ఇద్దరికియా? నీకు ఎన్నేళ్ళు తండ్రి? 15. చెప్పు శౌరి. శౌరికి సిగ్గెక్కువ. చాలా కార్స్ నేమ్స్, కార్లు అంటే చాలా ఇష్టము, అలాగే లోకల్ మెడికల్ అన్ని ఇంటర్నేషనల్ కార్లే ఇష్టము. 70 పైన నేమ్స్ చెప్తాడు వాడు. హై అండ్ కార్స్ అండి, ఓన్లీ స్పోర్ట్స్ కార్స్, ల్యాంబర్గిని, బుగాటి అలాంటివి ఒకసారి ఎక్కించుకొని అడుగుతున్నాడు, చూడాలి ఇంకా అదొకటి. నాకు అస్సలు కార్ల గురించి తెలియదు. కానీ మీరు ఇంత పేరెంట్స్ ఇంత అంటే ఇంకా పరిస్థితిని ఇంత ధైర్యంగా ఎదుర్కొంటున్నారు పావని గారు. గుండె జారిపోవడం చూసే వాళ్ళకి మాకే అనిపిస్తుంది, అంటే హెల్ప్లెస్గా మనం చూస్తూ కూర్చోవాలంతే. ఏం లేదు మేడం, మాది ఇంకా బయటికి తీసుకురావాలి, వీళ్ళు అనే ఒక గుర్తింపు రావాలి, 10 మందికి తెలియాలి, ఇలాంటి పిల్లలు ఉన్నా ఇలాంటి నేర్చుకుంటున్నారు, అన్నిట్లోనూ పాల్గొంటున్నారు, ఇలాంటిది కావాలనే నాకు గోల్ అంతే. ఒకటి ఇంకా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అడుగుతున్నాడు, నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతున్నాడు, తీసుకెళ్ళమంటున్నాడు, తీసుకెళ్దామని అనుకుంటున్నాం. మరి అన్నీ భగవంతుడు సహకరించి మీకు అన్నీ నెరవేరాలి. కానీ ఒక చాలా పెద్ద కీలక విషయం నేర్చుకోవాలి, అంటే ఇలాంటి ఒక మీరు పరిస్థితిని ఈరోజు అన్నీ వదిలిపెట్టి బొల్లారం నుంచి మీరు సాక్షి స్టూడియోస్ దాకా వచ్చారంటే మీ కమిట్మెంట్కి జోహార్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతమందికి అవగాహన కల్పించడానికి వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకుని మరి వచ్చారో నేను చెప్పలేని మాటల్లో నా గ్రాటిట్యూడ్ అండి. ఒకటి టెస్ట్ అందరూ చేయించుకోవాలని చెప్తున్నారు, ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా ఉదాహరణకి ఒక టెస్ట్ చేయించేసుకుంటే మంచిది అంటారు మేడం. అది ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళు 30% ఉన్నారు మేడం. సో 70% చేసుకుంటే 70% అవుతే తగ్గుతారు కదా. అవును, అట్లీస్ట్ ఆ 30%లో ఒకవేళ ఫ్యామిలీ ఇప్పుడు మాలాగా ఏదైనా బయటకు వచ్చిందంటే, ఇప్పుడు మేము 30%లో వాళ్ళమే, మాకు వచ్చింది అంటే అది అప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇమీడియట్గా చెక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఆపుకోవడంగా ఉంటుంది. అంటే ఇప్పుడు రిలేషన్స్ కూడా చేసుకుంటున్నారు కదా, అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. మీరన్న క్వశ్చన్ కూడా, ఫస్ట్లో అడిగిన క్వశ్చన్ కూడా 100% నాకు అవుతా నమ్మకం ఇది ఉందండి మేడం. మీరు అన్న అడిగారు కదా. అవును, IVF గురించి వాటిల్లో కూడా నాకు ఎందుకో ఒక టైప్ ఆఫ్ డౌట్ ఉంది. ఇప్పుడు బాబు న్యాచురల్ గానే పుట్టాడండి, సెకండ్ బాబు న్యాచురల్ డెలివరీ, మరి వచ్చింది అంటే ఎలా వచ్చినా కూడా అర్థం అవ్వట్లేదు. అదే జెనెటిక్ ఇది ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు అదే మనకి నేను అడగడానికి కారణం కూడా అదే. నిజమే, నాకు తప్పేం లేదు, అంటే తన ఏదవుతుంది కానీ నాకైతే తప్పు లేదు, అది తెలియాలి, అది కూడా తెలియాలి. జనాలు చాలా జాగ్రత్త పడాలి అన్ని విధాలా. ప్రెగ్నెన్సీలో అయితే ఎందుకంటే వాళ్ళు అయితే చెప్పరు మేడం, ఇప్పుడు ఆ ఫెటర్నిటీ సెంటర్స్ ఏవిను ఇలాంటివి పెట్టుకోరు, అప్పుడు బోల్డ్ అని టెస్టులు చేస్తారు. మాకు ఐడియాలు కదా, మేము అడగం, డాక్టర్లు వాళ్ళంతటి వాళ్ళు చెప్పరు, ఇది తెలియదు కాబట్టి. అవును సార్, అదే కాబట్టి ప్రెగ్నెన్సీలో బహుశా అంటే ఎలా కన్సీవ్ చేసినా ప్రెగ్నెన్సీలో టెస్ట్ చేస్తే తెలిసిపోయేది ఏమిటి పరిస్థితి అని చెప్పి. కానీ మీకు కూడా లేక బిడ్డలు కలగడం అన్నది అదొక అసలు అనుమానంగానే అటువైపుకి మైండ్ అసలు వెళ్ళలేదు. ప్రణీత్ అండ్ శౌరి మీరిద్దరూ చాలా బోల్డ్గా, బ్రేవ్గా ఇవాళ వచ్చారు స్టూడియోకి. వాట్ వుడ్ యూ లైక్ టు టెల్? ఏమైనా చెప్పదలుచుకున్నావా ఇవాళ? ఏమీ లేదు నాన్న. తండ్రి నువ్వు ఏం లేదు, ఏం చేస్తుంటారండి ఇంట్లో? టీవీ వాచ్ చేస్తారా? మొన్నటి టీవీ, రాత్రి ల్యాప్టాప్లు కొన్నామన్నారు ఇద్దరికి, వీడికి చెస్ క్లాసులు ఉన్నాయి కాబట్టి ఇంకా ల్యాప్టాప్ అన్నయ్యకి ఉంది, నాకు కొనంటే కొన్నారు, ఇద్దరు ఆడుకుంటారు, ఇంకా ల్యాప్టాప్లో వేసుకుని ఆడుకుంటారు. అండ్ వీడి స్పేస్ గురించి బాగా ఇంట్రెస్ట్ మేడం, దాంట్లోనే అన్ని చూస్తాడు, మొత్తం దాంట్లోనే తెలుసుకుంటున్నాడు, అన్నీ మాకు చెప్తాడు, ఇలా జరుగుతుందట అలా జరుగుతుందట అని చెప్తాడు వాడే.
వాడు ఇంకా కార్ల గురించి చెప్తూనే ఉంటాడు. మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఏమో మాట అన్నాడు కూడా అండి. అంటే ఈ మాటలోని ఇలా దీని గురించి ప్రాబ్లం గురించి వచ్చినప్పుడు సేమ్ ఇదే కనుక కొనసాగితే నెక్స్ట్ కొన్ని జనరేషన్ పోయాక మొత్తం అందరూ ఇదే దీంతోనే బాధపడతారేమో అన్నాడు. ఎవరున్నారు? ఇది ప్రణీత్. మరి ఆ ఐడియా ఎందుకు వచ్చిందో మరి వాటికి, అంటే కొన్ని జనరేషన్ పోయాక సేమ్ అందరికి ఇదే వస్తుందేమో. అంటే ఆల్రెడీ 70%లో ఇది ఉన్నారంటే ఈ జాగ్రత్త తీసుకోకపోతే, ఈ ప్రికాషన్ తీసుకోకపోతే నెక్స్ట్ కొన్ని జనరేషన్ తర్వాత అదే పోతారేమో. కష్టకాలం అండి ఇది. ఇక ఎంత మీరు ధైర్యంగా ఎదుర్కొన్నా ప్రతిరోజు మీకు ఆ ప్రశ్నలు తొలుస్తూ ఉంటాయి. మరి దానికి మీరు ఫిలాసాఫికల్గా సమాధానం చెప్పుకుంటారో లేక దేవుడి గుడికి వెళ్ళి మొక్కుకుని? అంతే మేడం, మా డాక్టర్ గారు ఒకటే చెప్పారు, ఇవాళ హ్యాపీగా ఉన్నామా లేదా, శుభ్రంగా తిన్నాము, నవ్వుకుంటున్నాం, చాలా హ్యాపీగా ఉండండి వాళ్ళిద్దరితోటి, అదే స్పెండ్ చేయండి చాలు, అంతకు మించి ఇంక రేపటి గురించి మనకు అనవసరం, వాళ్ళంతా హ్యాపీగా ఉండి. నేనైతే చాలా జోవల్గా ఉంటాను మేడం పిల్లలతో. మీరు చాలా చక్కగా మీరు ధైర్యం, మీరు అంటే వెన్నుపూస ఆల్మోస్ట్ ఇంటికి. చాలా ఫ్రీగా ఉంటాను పిల్లలతో. ప్రణిత ఏముంటుంది తమ్ముళ్ళని చూసి? అన్నయ్య తమ్ముడు. అన్నయ్య తమ్ముడు. ఫస్ట్ ఈయన పుట్టారు. ఫస్ట్ అంటే పాపే ఫస్ట్ 1 minute గ్యాప్ అండి. 1 minute గ్యాప్ అంతే. అంటే సెకండ్ పుట్టిన వాళ్ళే పెద్ద అవుతారట, అన్నయ్య అవుతాడట. ఓహో, అది కూడా లాజిక్. ఓహో, లాజిక్ వెనకాల ఉంటారు కాబట్టి అది. వాడు చెల్లెనే పిలుస్తాడు, మురిసిపోతున్నాడు మనవాడు, నేనే కింగ్ అని. అన్నయ్య అని పిలుస్తుంది, తను శౌర్యనే పిలుస్తుంది, వాడు మాత్రం చెల్లెనే పిలుస్తాడు. ఇంకో చెల్లి చేత రాఖీలు కట్టించుకుంటారు లేదా మీరు? కట్టించుకుంటారండి. గిఫ్ట్లు ఇచ్చారా లేదా? గిఫ్ట్ ఇవ్వాలి, చాక్లెట్ అయినా ఇవ్వాలి కదా. క్యాష్ ఇచ్చారు కదరా. క్యాష్ ఇచ్చాం. ఇచ్చారు కదా, ఇవ్వాలి. శౌర్య నువ్వు కూడా అక్కకి ఇవ్వాలి గిఫ్ట్, సరేనా? ప్రతి రాఖీకి ఇవ్వాల్సిందే. మీరు బోల్డ్గా ధైర్యంగా అమ్మ నాన్నకి ధైర్యం చెప్పాలి. ఆల్రెడీ చాలా బోల్డ్గా ప్లెజెంట్గా హ్యాపీగా ఉన్నారు. మీకు భగవంతుడు ఆశీస్సులు మెండుగా మా అందరికి బెస్ట్ విషెస్ మీ ఇద్దరికి ఉంటాయి ఎప్పటికీ. ఓకేనా సార్? శ్రీనివాస్ గారు, చాలా అవగాహన కల్పించే ఒక విషయాన్ని మీరు ఓపెన్గా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. బికాజ్ ఇప్పుడు డిఎండి ఫౌండేషన్ ఒకటి ఉంది కదా సార్, ఆ ఫౌండేషన్కి సంబంధించి పెద్దలతో మాట్లాడబోతున్నాం. ఎవరెవరు పెట్టారండి? మీరు కూడా మెంబరా అందులో? దాంట్లో నేను మెంబర్నండి. యాక్చువల్గా ఈ భారత్ ఎండి ఫౌండేషన్ ఇది 3 మదర్ స్టార్ట్ చేశారు. ఇక్కడ హైదరాబాద్లో రమాదేవి మేడం ఉన్నారు, కర్ణాటకలో రఘుబాయి మేడం, అండ్ కేరళలో అనిత మేడం అని ఉన్నారు. ఆ 3. నెక్స్ట్ మురళీ గారు, రామలక్ష్మి వాళ్ళ హస్బెండ్ మురళీ గారు అని, ఆయన కో ఫౌండర్ కింద. ఈ 4 ఫౌండర్స్ కింద వచ్చారండి. దాంట్లో తెలంగాణ చార్టర్ హెడ్ కింద నేను ఉన్నా. అదే దాని మూలంగా ఈ రీసెంట్గా మాత్రం ఇప్పుడు దాంట్లో ఒక మందు వచ్చిందని కొంచెం సివియర్గా తీసుకుని దాన్ని స్ప్రెడ్ చేయాలని. మస్క్యులర్ డిస్ట్రోఫీకా? మందు అంటే ఏంటి? ప్రొలాంగ్ చేసేదా లేకపోతే క్యూర్ చేసేదా? ప్రెసెంట్ అంటే దాని మీద ఇంకా అంతవరకు కన్నా దానికి మురళీ గారే చెప్తారండి. మురళీ గారి వస్తూ మురళీ గారు చెప్తేనే బెస్ట్. డిఎండితో బాధపడుతున్న చాలామంది కలిసి అంటే ఈ సమస్యను ఎదుర్కోవడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఒక డిఎండి ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మనతో పాటు ఆ ఫౌండేషన్ ముఖ్యులు మురళీ గారు. నమస్కారం అండి. అండ్ శ్రీనివాస్ గారు ఎలాగో ప్రణీత్ శౌరి వాళ్ళ డాడీగా సుపరిచితులు. చెప్పండి సార్, ఈ డిఎండి ఫౌండేషన్, భారత్ డిఎండి ఫౌండేషన్ దేనికోసం ఏర్పాటు చేశారు మెయిన్గా? తల్లిదండ్రులు కలిసి పెట్టుకున్న ఫౌండేషన్ అండి. మేమందరం కూడా డిఎండి ఆర్ మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడుతున్న పిల్లల యొక్క తల్లిదండ్రులను. దీనికోసంగా చాలా సంవత్సరాల నుంచి చాలా సంస్థలు పనిచేస్తూ కూడా ఉన్నాయండి. అయితే మేము చూసింది ఏంటంటే, మంది ఒక ఇండియాని మొత్తంగా ఒక యూనిట్గా తీసుకొని పనిచేస్తే తప్పించి ఈ కొన్ని పాలసీ మేకింగ్ సంబంధించింది కానివ్వండి, కొన్ని ప్రొసీజర్స్ కానివ్వండి కుదరదు అని చెప్పి మేము ఇది స్టార్ట్ చేయటం అయిందనమాట. పేరుకు తగ్గట్టుగానే మా ఫౌండేషన్లో ఫౌండర్స్, డైరెక్టర్స్ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చున్నారనమాట. మొత్తంగా ఇది తల్లులే ఇనిషియేట్ చేసిన ప్రాసెస్. వాళ్ళకి పార్ట్నర్స్గా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నామండి. దాంట్లో నేను కూడా ఒక కో ఫౌండర్ని. సార్ మీ అబ్బాయి కూడా? మా అబ్బాయి కూడా డిఎండితో ఉన్నాడు. దాంతోపాటు ఇంకొక ఏడిహెచ్డి అండ్ ఆటిజం అనేది కూడా ఉందన్నమాట. ఇంతటి కష్టతరమైన పరిస్థితి, ఎంత మనం ధైర్యం చెప్పుకున్నా మనకి మనం పిల్లల్ని నిత్యం అలా చూసి మానసికంగా మనం కృంగిపోకుండా వాళ్ళకు కూడా ధైర్యం ఇస్తూ సపోర్ట్ ఇస్తూ ఉండడం చాలా కష్టమైన పని కదా సార్ మురళి గారు? ఎప్పుడు కష్టం అనిపిస్తుందంటే మనకి మన పిల్లవాడిని వేరే వాళ్ళతో పోల్చుకుంటున్నప్పుడు ఆ కంపారిజన్లో మనకు వస్తుందేమో కానివ్వండి, మనకు ఉన్న బిడ్డని ఉన్నట్లుగా మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటే మనకు అటువంటి ఉండదేమో అనే దృక్పథంతో వల్లనే ఇలాంటి తల్లిదండ్రులందరూ ఒక
జట్టుగా రాగలిగారేమో అని మేము అనుకుంటూ ఉంటామండి. సార్, డిఎండికి సంబంధించి ఒక కఠోరమైన వాస్తవం, ఇందాక పిల్లలు ఉన్నారని మనం మాట్లాడుకోలేకపోయిన వాస్తవం, దానికి క్యూర్ లేదు. సగటున మనకి తెలిసి 30 సంవత్సరాల లోపే అనివార్యంగా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వస్తాయని చెప్పి, కాంప్లికేషన్స్ రావచ్చు, బహుశా అది మరణానికి కూడా దారితీయచ్చు అని చెప్పి చదివాను. ఇస్ దట్ రైట్ సార్? కరెక్టేనండి. అది చాలా మంది లాస్ట్ ఇయర్లోనే మా ఫౌండేషన్ ద్వారా మేము చూసామండి. మేము దగ్గరగా 10-15 మందిని చూసాం. 10-15 మంది అందరికీ మా మేడం చెప్పినట్టుగా అందరూ స్వీట్ 16 అంటారు. మాకు అది స్వీట్ 16 కింద ఉండదు. ఎందుకంటే ఆ 16లోనే చాలామంది నియర్లీ 10 to 15 బాయ్స్ వెళ్ళిపోయారు ఈ ఇయర్లో. పేరెంట్స్ ఎలా ఉంటారు సార్ ఆ టైంలో? అంటే ఒకవైపు బిడ్డ పడుతున్న నరకం చూడలేరు, వాళ్ళ లైఫ్ పొడిగించాలని దండం పెట్టుకోవడానికి కూడా ఉండదు. అటువంటిది మరి ఎలా కోప్ అవుతారు సార్ ఈ లాస్ తోటి? అంటే ఇంకా తప్పదండి. మనకి తప్పని విషయాన్ని గురించి ఎక్కువగా బాధపడే కంటే కూడా ఎలా తప్పించగలిగే విషయాల గురించి మనం ఆలోచించుకుంటూ పోతే బెటర్గా ఉంటుందని దృక్పథంలో ఉన్న తల్లిదండ్రులే ఎక్కువ అండి. ఇప్పుడు పిల్లలు ఆల్మోస్ట్ 18 సంవత్సరాల లోపు మనం వీళ్ళిద్దరిని చూసాం కూడా, వాళ్ళకి వాళ్ళ పరిస్థితి తీవ్రత తెలుస్తుందండి. అంటే చాలామంది పిల్లలకి తెలుస్తుందండి, ఇంకా వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి ఏమి ఉండదు. దానికి తగ్గట్లుగా ఏమవుతుందంటే ఈ వ్యాధి గురించి అవగాహన మనకి ఇప్పుడిప్పుడే ఇండియాలో మొదలవుతుందండి. ప్రపంచం మొత్తంలో కూడా చూసుకోవచ్చు మనం. అది వేరే కంట్రీల్లో కొంచెం బెటర్గా ఉందేమో తప్పించి మనకున్న పరిస్థితికి పూర్తిగా భిన్నంగా అయితే ఏం లేదండి. కాబట్టి అది తప్పని పరిస్థితి, ఇక దానికి మనం చేయగలిగింది ఏం లేదండి. మరి సొసైటీగా ఎవరైనా చుట్టూ ఉండేవాళ్ళు ఏం చేయొచ్చు? మురళి గారు, మీరు ఫౌండేషన్ పెట్టారు, దీనికి మేము ఒకటే చూస్తున్నామండి. మా ఫౌండేషన్ కూడా మేము బేసికల్గా కాన్సన్ట్రేషన్ చేస్తుంది, లేకపోతే ఫోకస్ చేస్తుంది ప్రివెన్షన్, మేనేజ్మెంట్, క్యూర్ అండ్ కేర్. ప్రివెన్షన్ ఎలా చేయొచ్చు అంటే మనము మాకు వస్తున్న 100 కేసెస్లో 70% కేసెస్ వచ్చేసి విత్ ఫ్యామిలీ హిస్టరీతో వస్తున్న కేసులు ఉన్నాయండి. వాళ్ళకి ఎట్లా ఉందంటే 5 జనరేషన్స్ నుంచి కూడా వాళ్ళలో ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉందండి. ఎవరికో ఒకరికి అంటే మేనిఫెస్టేస్ అయ్యి 5 జనరేషన్స్ నుంచి వస్తున్నట్లుగా కూడా ఉందండి. అది వచ్చేసి దాదాపుగా 7.5% దాకా కూడా ఉందన్నమాట ఆ ఎనాలిసిస్ తీసుకుంటే. దీంట్లో మీరు చూసుకుంటే 7.5% వచ్చేసి 4 జనరేషన్స్తో ఉన్నారు. అలాగే 18.5% 3 జనరేషన్స్ నుంచి ఉన్నారు. ఓకే, ఇలా తీసుకుంటుంటే మనకి 70% వచ్చేసి ఒక జనరేషన్ నుంచి ఉన్న మొత్తంగా తీసుకుంటే ఉన్నారు. ఒక 30% మాత్రము కొత్త కేసులు వస్తున్నాయి. ఈ కొత్త కేసులకి మనం ఎలా చేయొచ్చు ఏంటి అనేది రీసెర్చ్ జరుగుతూ ఉంది. మేము ఎక్కువగా చెప్తుంది ఏంటంటే కనీసం ఈ 70 వస్తున్న కేసుల్లో అయినా సరే మీరు ప్రివెన్షన్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు వచ్చిన చాలా టెస్టులు కానివ్వండి, డయాగ్నోసిస్ ప్రాసెస్లో కానివ్వండి, అడ్వాన్స్డ్ అయిన మన ఫెసిలిటీస్ వలన కానివ్వండి అది చేసుకోవడానికి అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్ ప్రివెన్షన్ సార్, ఈ ఇతరులు ఎవరైతే వస్తారో వాళ్ళకి మానసికమైన సపోర్ట్ ఎలా ఇస్తారు మీరు? ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మొదటిగా ఇది తెలవంగానే డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే మనకున్న ఇంటర్నెట్ వలన కానివ్వండి, అసలు మన పిల్లవాడి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది పూర్తిగా తెలిసిపోతుందండి కొంచెం మనం చదువుకోగలిగితే. దాన్ని మనం ఏం చేయాలంటే, బాబు నువ్వు ఒక్కడవే కాదు, ఉంది నీతో పాటు చాలామంది ఉన్నారు, దీనికి సంబంధించి డాక్టర్స్ ఎవరెవరిని కలవాలి, ఉపశమనం కోసమేనండి ఇది కూడా. ఓకే, దానికి అంతకుముందు దాకా డేటాబేస్ మెయింటైన్ చేయటం కానివ్వండి, సపోర్ట్ చేయటం కానివ్వండి, ఇట్లా లేదనమాట. మా ఫౌండేషన్ నుంచి మేమేం చేస్తున్నామంటే మా పిల్లలకి కనీసం 5 స్పెషలైజ్డ్ డాక్టర్స్ అవసరం ఉంటుందండి. న్యూరాలజిస్టు, గుండెకు సంబంధించి కార్డియాలజిస్టు, అండ్ పల్మనరీ, ఎండోక్రాలజిస్టు అండ్ ఫిజియోథెరపిస్టు, వీళ్ళందరినీ ఒక టీముగా చేసి ప్రతి ఊళ్ళో కూడా ఇది అవైలబిలిటీ ఉండేటట్లుగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఈ ఇనిషియేటివ్ మేము స్టార్ట్ చేసామన్నమాట. మా లక్ష్యం కూడా 1.5-2 సంవత్సరాల లోపల మన ఇండియా మొత్తంలో ఒక 100 నుంచి 150 పట్టణాల్లో, సిటీస్లో ఇలాంటి టీమ్స్ ఉండగలిగితే పిల్లల్ని చూపెట్టుకోగలుగుతారండి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్ స్పాన్ పెరుగుతుందండి. లైఫ్ కొంచెం ఎక్స్టెండ్ చేయగలిగితే ఇప్పుడు డెవలప్ అవుతున్న మెడికేషన్స్ వల్ల కానివ్వండి, రీసెర్చ్లు చాలా జరుగుతూ ఉన్నాయండి, క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిలో పార్టిసిపేట్ చేసి దీని నుంచి బయటకు రావడానికి అవకాశం ఉందండి. ఇంకొక 4-5 ఇయర్స్లో మేము అనుకోవటం, మా అంచనాల ప్రకారంగా
దీనికి ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది. అంటే ఖచ్చితంగా మెడికల్గా పరిష్కారం దొరకచ్చు, ప్రివెన్షన్కి తప్పకుండా చేయాలి. ఎక్కువ మంది అడుగులు వేయచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. అవును. మెడికల్గా దొరికినా కూడా ముందు ప్రివెన్షన్ చేస్తాం, మెడికల్ దానికి క్యూర్కి ముందు అంత క్యూర్ ఎలాగైనా ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది మేడం ఆల్రెడీ. మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్ ఏంటండి అంటే ఇలాంటి పిల్లలకి మనం కేర్ గివింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని విధాలు మనం ఇచ్చేసినా అత్యంతగా మనం ఇంకా హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎలాంటి ఏమొస్తుందంటే వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఏ డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి, ఏ డాక్టర్ దీనికి సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు అనే దాంట్లో ఇప్పటి వరకు అయితే ఎటువంటి సమాధానం మాకు కంక్లూజివ్గా చెప్పలేం. కంక్లూజివ్గా చెప్పలేమండి. అది చాలా విపరీతమైన బాధాకరమైన విషయం అండి. ఇద్దరు బాబుల్లో పెద్దడికి మీకు ఆల్రెడీ చెప్పాను కార్డియాక్ కండిషన్స్, రెండో అతనికి పల్మనరీ ఇష్యూ ఉంది. అందుకనే ఈ స్కోలియోసిస్ కింద ఇది డెవలప్ అయిపోయిందండి, నడుము వంగిపోయి వెన్నుపూసలా వంగిపోయి. అలాగా ఒక్కొక్క చైల్డ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది, అక్కడ కంటిన్యూ అవ్వాలన్నది అక్కడ తల్లిదండ్రులు ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది. అంతే. సుజాత గారిని వెంకటేష్ వాళ్ళ అమ్మగారు చాలా పోరాటం చేశారు ఒక టైంలో. అంటే ఒక చాలా మనం తట్టుకోలేని యూథనేషియా లాంటి ఒక పరిష్కారం వైపు కూడా అడుగు వేసి. అవునండి, మాకు తెలుసు అండి. వారు కూడా వారితో కూడా మేము టచ్లో ఉన్నాము. అంటే వారు పెట్టిన తర్వాత అసలు దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు, ఎందుకు ఒక సొల్యూషన్ వైజ్గా కానివ్వండి తీసుకురాకపోయారు అని చూస్తే ఒకటే ఉంటుందండి. మా జనరేషన్స్ తీసుకుంటే డిఎండి పిల్లల జనరేషను 3 years వచ్చేసి ఒక జనరేషన్ అండి. అంటే దాని యావరేజ్గా మీరు 30 years మ్యాక్సిమం తీసుకుంటే మనకి 3 years వచ్చేసి ఒక జనరేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమైపోతుంది ఏంటంటే ఒకసారి పిల్లాడు వెళ్ళిపోయిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ సహజంగానే తగ్గిపోతుంది తల్లిదండ్రులది. మేము అటువంటి ఇబ్బంది లేకుండా చూడటం కోసంగా కొత్తగా వస్తున్న తల్లిదండ్రులను కూడా ఈ ఫౌండేషన్లో పార్ట్ చేసి వాళ్ళని యాక్టివ్గా చేస్తూ మీ పిల్లలకి హెల్ప్ చేసుకోండి కనీసము అని చెప్పడం వలన మేము దీన్ని ఇండియా మొత్తము దీన్ని తీసుకెళ్ళగలిగామండి. దాదాపు అన్ని స్టేట్లో కూడా మాకు చార్టర్స్ ఉన్నాయండి. చాలా ఒకటి మీకున్న కష్టాన్ని మీ బాబుకి ఎన్నేళ్ళండి ఇప్పుడు? 10.5 సంవత్సరాలు అండి. 10.5 సంవత్సరాలు. ఎలా ఉన్నాడు అంటే వీల్ చైర్లో ఉన్నాడా? ఒక 6 months నుంచి వీల్ చైర్లోకి వచ్చాడండి. అది ఇన్ఎవిటబుల్. దానికి మీరు మెంటలీ ప్రిపేర్ అయిపోయారు? అవ్వాల్సిందేనండి. రీసెంట్గా దీని గురించి ఒకటి చెప్తాను మేడం. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం నేను ఇంతవరకు మామూలుగా మిగతా చాలా కొన్ని ఇక్కడ తెలంగాణలోను ఆంధ్రలోను అసోసియేషన్స్ ఉన్నాయి, దాంట్లో మెంబర్ కింద ఉన్నాను. వాళ్ళకి ఏదైనా పాపం మానిటరీ హెల్ప్ అలాంటివి చేస్తాను, ఏ దేంట్లోనూ యాక్టివ్గా వెళ్ళను. కానీ వీళ్ళిద్దరు హార్డ్ వర్క్ చూసిన తర్వాత దీంట్లో యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ హిజ్ ఓన్ బిజినెస్ మ్యామ్, సాఫ్ట్వేర్ బిజినెస్ ఉండేది. ఆమె జిఈలో వైస్ ప్రెసిడెంట్ ప్రమోషన్ వదిలేసుకుని పెట్టుకొచ్చింది. ఇద్దరూ జాబులు వదిలేసి ఆ బాబుకి ఎందుకంటే వాడు పెయిన్ చెప్పలేడు, ఆకలి చెప్పలేడు. ఇప్పుడు అట్లీస్ట్ మా పిల్లలు నేను ఆకలి చెప్తారు, వాడు ఆకలి కూడా చెప్పలేడు. పెయిన్ చెప్పలేడు, పెయిన్ ఏదైనా వస్తుందంటే చెప్పలేడు. వాడు ఏదో అదో రకంగా కొన్ని అరుస్తూ ఉంటే వీళ్ళు అర్థం చేసుకుని దాన్ని ఇచ్చేస్తారు. అంత ఇదిలోనూ వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ 24 hours నేను ఈ మధ్య చూస్తున్నానండి, ఇద్దరు 24 hours దీని మీద పిల్లాడు అలా ఇచ్చేస్తూనే వాడు ఆ కేకలు వేస్తూనే ఉంటాడు. ఒకళ్ళు దాని వెనక తిరుగుతుంటారు, ఒకళ్ళు ఈ పేపర్ వర్క్ అని ప్రింట్లు అని ఏవని. అందుకని ఈ మధ్య నేను వాళ్ళకి నాకు దూరం ఉందండి మేడం, 15 kilometers. తప్పట్లేదు, నేను అందుకని నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళడము లేకపోతే వాళ్ళు మా ఇంటికి రావడము అలా సపోర్ట్ చేసుకుని ఏదో ఈ మధ్య సపోర్ట్ స్టార్ట్ చేశాను నేను వాళ్ళకి. సార్ మీకు ఇంకా పిల్లలు ఉన్నారు సార్? లేదు. అంటే మేము అనుకుంది ఒకటేనండి, మా పిల్లాడికి ఎట్లాగో చేయాలి, మా పిల్లాడితో పాటు అందరికీ చేద్దాం. ఈ బాధ ఎవరికైనా బాధ ఒకటేనండి. సో లెట్ us సపోర్ట్. అయితే ఏంటంటే దీంట్లో మాకు బహుశా ఇట్లాంటి వాళ్ళు దొరకటం కానివ్వండి, వీళ్ళతో పాటు మాకు డాక్టర్స్ కూడా ముందుకు వస్తున్నారండి. ఓకే, అది ఒక మాకు మంచి సైన్ అండి, భరోసా వస్తుందండి. దీంట్లో మేమేం చేసామంటే అండి, మేము ఒక్కడిగా చేసుకుంటే అదే మీరు ఇందాక సుజాత గారు అన్నారు, అక్కడ ఫెయిల్ అవటానికి కారణం ఏంటంటే అండి, ఒక పేరెంట్ గ్రూప్గా వెళ్ళారు లేకపోతే ఒక పేరెంట్గా వెళ్ళారు. మేము చూసింది ఏంటంటే మాకు కావాల్సిన స్టేక్ హోల్డర్స్ ఎవరు, మాకు కావాల్సింది డాక్టర్స్ కావాలి, ఫిజియోథెరపిస్టులు కావాలి, జెనెటిస్టులు కావాలి, తర్వాత పబ్లిక్ కావాలి, అసిస్టివ్ డివైజెస్ కావాలి, మెడికేషన్స్కి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కావాలి, పబ్లిక్ సపోర్ట్ కావాలి. వీళ్ళందరినీ కూడా మేము కలుపుకుంటూ వెళ్తున్నామండి. సో అప్పుడు ఏమైపోతుందంటే
వీళ్ళందరూ వాళ్ళ పార్ట్ చేయగలుగుతారండి. మన సమాజంలో ఇప్పటికి ఇండియాలో ఇంకా అది ఉందండి, సపోర్టింగ్ చేసే సిస్టమ్ ఉన్నారు దానికి. అయితే మనము వాళ్ళకి నమ్మకం కలిగించాలి, వీళ్ళు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఏమవుతాయంటే అండి, ఇట్లాంటి ఫౌండేషన్స్ అన్నీ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే మనం స్వార్థంతో పనిచేస్తూ ఉంటారండి. నా పిల్లాడు నాకు కావాలి, నా పిల్లాడే ముందు ఉండాలి అని చెప్పారండి. మేము దాన్ని అసలు పక్కన పెట్టేసామండి. వీళ్ళందరూ మా పిల్లలు, మాకు దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మా పిల్లలు. అందువలన ఏమవుతుందంటే అదేదో కలాం గారు చెప్తారండి, డ్రీమ్ డోంట్ గెట్ డ్రీమ్ వైల్ యు ఆర్ స్లీపింగ్, యూ డ్రీమ్ ఇట్ వైల్ యు ఆర్ వేకప్ అండ్ దెన్ ట్రై టు అచీవ్ ద డ్రీమ్ టు అనే చెప్తారు. అంటే ఆ కళ నిన్ను నిద్రపోతూ కలద్దు, ఆ కళని నువ్వు సజీవంగా పెట్టి చేయండి అంటే ఆ కాన్సెప్ట్లో మేము పనిచేస్తున్నాం. అందువల్ల మేము దాదాపుగా చెప్పాలంటే 20 hours పనిచేస్తున్నామండి. ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఇంకోటి కూడా ఉందండి, ఏమైపోతాయంటే 11-12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పిల్లలకి పడుకుంటున్నప్పుడే మళ్ళీ పొద్దున్నే చూస్తామో లేదో అనే పరిస్థితి ఉంటుందండి. అప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు కొన్ని మెలకువలు తెలుసుకొని అది చేయగలిగితే సో వీ కెన్ ఎంజాయ్ నెక్స్ట్ డే. లేదనుకోండి సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే అంతే. సో అప్పుడు ఉన్నప్పుడు మాకు అసలు నిద్ర పట్టదండి. అవును సార్, న్యాచురలీ. ఇప్పుడు ఇది ఆర్థికంగా భారం అయ్యే పరిస్థితా సార్? చాలా అండి. అంటే సొసైటీ ఏమైనా చేయొచ్చు అంటారా ఇలాంటి ఫౌండేషన్స్ ద్వారా కానీ? ఎందుకంటే అందరికీ ఆ వెసులుబాటు ఉండకపోవచ్చు. అవునండి, దీనికోసం కానండి. అంటే ఇప్పటి వరకు అయితే మేము పబ్లిక్లోకి వెళ్ళి ఫండ్స్ అవి తీసుకోవటం అయితే చేయలేదండి. ఓకే, దీనికి మేమేం చేస్తున్నామంటే అవసరం ఉందండి. ఎందుకంటే ఫిజియోథెరపీ చేయించాలి, దానికి ఫండ్స్ అవసరం అవుతాయండి. మెడికేషన్స్ అవసరం అవుతుంది, దానికి ఫండ్స్ అవసరం అవుతాయండి. డాక్టర్స్ కన్సల్టేషన్స్కి అవుతూ ఉంటాయండి. అందులో ఇది రెగ్యులర్గా చూపెట్టుకుంటూ ఉండాలి. సో కొంచెము ఆ మనీ ఇవ్వగలి ఉంటే మా ఆలోచన కూడా ఏంటంటే ఇటువంటివి హ్యాండిల్ చేయాలి అని అంటే మనము సపరేట్గా ఒక ఎక్స్క్లూసివ్ క్లినిక్స్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయగలిగితే వీళ్ళని సేవ్ చేయటము, ఆ తర్వాత డేటా తీసుకొని మెడిసిన్స్ లాంటివి కూడా మనము డేటా ఇవ్వగలుగుతామండి. ఒక ఫెసిలిటీ ఎందుకు పెట్టకూడదు అసలే? డిఎండి ఉన్న పిల్లలందరికీ కలిపి ఒకే చోట అందరూ సందర్శించే విధంగా, అంటే ఇంటి ఆల్మోస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హోమ్ లాగా. అది వర్కౌట్ అవ్వదంటారా? అది అంటే పిల్లల్ని మన దగ్గరే పెట్టుకోవాలనే తపన పేరెంట్స్కి ఉంటుంది, వాళ్ళు కూడా కలిసి ఉంటేనే అవుతుందండి. అవుతుంది అంటే అది ఎందుకంటే ఈ పిల్లలు కొంచెం వేరు మేడం, వీళ్ళని చూడాలి అంటే పేరెంట్స్ పక్కన ఉండాల్సిందే. అయ్యో అసలు లేదండి, ఫెసిలిటీ అన్నది కూడా వైద్యపరంగా అక్కడ పేరెంట్స్ తో పాటు కిడ్స్ కూడా ఉండి వీళ్ళు సాయం చేస్తూ అక్కడే మెడికల్ గా అన్ని మనకు దొరికితే అది వేరేగా ఉంటుంది. ఆలోచన కూడా ఉందండి. అంటే మేమేం చూస్తున్నామంటే అండి, మాకు ఏదైనా ఒక మంచి స్పేస్ దొరికి దాంట్లో కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికితే, మాకు డాక్టర్స్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఏమేమి ఎక్విప్మెంట్లు కావాలి ఏంటి అనేది మొత్తం మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా చేసుకున్నాము. అది ఏదన్నా మాకు ఆ సహాయం దొరికితే ఖచ్చితంగా చేయటానికి మేము రెడీగా ఉన్నామండి. అది మురళి గారు, శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ మీరు తీసుకున్న ఇనిషియేటివ్ వాళ్ళ సాక్షి స్టూడియోస్కి రావడం చాలామందిని జాగృతం చేస్తుంది, చాలామందిని చైతన్యపరిచింది. తప్పకుండా ఐ థింక్ రాబోయే రోజుల్లో ఈ అమ్నియోసెంటసిస్ అనే ఒక సింపుల్ టెస్ట్ చేసుకుని వాళ్ళ ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉందా, జెనెటిక్గా అయినా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకునే మార్గం ఉందని వాళ్ళ అందరికీ తెలియపరిచారు వీరు. వాటితో పాటు అనివార్యంగా ఇలాంటి పరిస్థితి వచ్చేసిందంటే కూడా ఎలా కోపప్ అవ్వాలి అండ్ ఎలాంటి సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి, మీలాంటి వాళ్ళు మంచివాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తూ మీ పిల్లల్ని కూడా చూసుకుంటూ దీన్ని ఎలా డీల్ చేయొచ్చు అని చెప్పి కూడా ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు మురళి గారు మీకు ధన్యవాదాలు. శతకోటి వందనాలు సార్ మీరు చేస్తున్న గ్రేట్ వర్క్కి. శ్రీనివాస్ గారు మీకు కూడా శతకోటి నమస్కారాలు. దాంట్లో మాకు ముఖ్యమైన అడ్వైజర్ దీంట్లో మా ఫౌండేషన్కి ఆయన డాక్టర్ అండి సంతోష్ గారు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ అండి. ఆయన అడ్వైజర్ కింద ఉన్నారు. వారందరితో మాట్లాడదాం. మరిన్ని కార్యక్రమాలు అంటే ఇలాంటివి ఇంకా చైతన్యపరిచి ఇంకా డీటెయిల్డ్గా కూడా మనం కొన్ని చర్చలు పెడదాం. మా వేదికగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము మీతో తోడుగా ఉన్నాం అని చెప్పి ఐ వాంట్ లెట్ యూ నో అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పావని గారికి, శౌరికి, ప్రణీత్కి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇది చూసి తప్పకుండా మీరు ఆలోచిస్తారు అని 10 మందికి చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.